విశాఖ జిల్లా శ్రీహరిపురం 60వ వార్డు క్లస్టర్ రంగ రాంప్రసాద్ ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్, మేము గెలిస్తేనే జగనన్న సీఎం అవుతారు, జగనన్న గెలిస్తేనే అవాతాతలకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి, జగనన్న మీద చంద్రబాబు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టి ఏమీ చేయలేరు, కానీ ప్రజలు మాత్రం చంద్రబాబుపై ఫోకస్ పెట్టి ఇంటికి పంపించడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, అబ్జర్వర్ ఉమారాణి, 58వ వార్డు కార్పొరేటర్ లావణ్య, 60వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అడారి హరీష్, వైఎస్ఆర్ ట్రెండ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, పుండి మల్లేష్, ఉద్దభాస్కర్, గూడాల బాబురావు, యువత మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సుమారు 300 మంది వైసీపీలో చేరారు. వారికి అడారి ఆనంద్ కుమార్ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డులో మరి రంగ రాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి కుమారాణి గారు, అలాగే పివి సురేష్ గారు, అలాగే మన లావణ్య గారు, అన్నబాబు గారు, ఇతర నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు నాడు భారీ బహిరంగ సభ జరిగింది. అంటే ఏరియాలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద సభ ఎప్పుడు పెట్టలేదు. మరి ఇక్కడ ఈ రోజు సభ కారణం ఏంటంటే జాయినింగ్స్ సుమారుగా దగ్గరగా ఒక 200 మంది వరకు ఈ రోజు జాయినింగ్స్ అవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, నిన్న కూడా చూసారు 58వ వార్డులో, మరి శ్రీహరిపురంలో కూడా, రామ్నగర్ లో మొత్తం గ్రామం అంతా కూడా సుమారు 1000 మంది పైనే ఈరోజు అక్కడ అందరూ కూడా వచ్చి 500 మంది పైన జాయిన్ అవ్వడం జరిగింది. మొన్న గొల్లలపాలెంలో కూడా మొత్తం గ్రామం అంతా వచ్చి ఆరు కూడా 1000 మంది మీటింగ్ పెట్టి మొత్తం యువకులు కానీ మొత్తం మహిళలు కానీ అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి నేను వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాను, ప్రజలకు ఏ విధంగా కష్టాలు వస్తే నిలబడుతున్నానో ఇవన్నీ కూడా కళ్ళారా చూశారు. చూడడంతో ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకి సంబంధం లేకుండా, రాజకీయాలకు ఉంటే ఎప్పుడూ కూడా దాని గురించి అనుభవం లేని వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు నాడు మేము మీతో కలిసి నడుస్తామని చెప్పి పండుగ వేసుకొని ఈ రోజు మాతో రావడం జరుగుతుంది. ఇంకా నాకు తెలిసి వచ్చి ఎలక్షన్